వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తమిళనాడు అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డిఎంకే అగ్రనేత ఎం కరుణానిధిని గౌరవ సూచకమైన బిరుదు లేకుండా పేరుతో ప్రస్తావించిన ఓ మంత్రి వ్యవహారంపై సీఎంసీ జోసెఫ్ విజయ్ వెంటనే సభకు క్షమాపణ చెప్పారు. ఆయన జోక్యంతో సభలో చెలరేగిన తీవ్ర నిరసన సద్దుమణిగింది. అసలు ఏం జరిగిందంటే ఆరోగ్య రెవెన్యూ శాఖల పద్దులపై జరిగిన చర్చలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఆర్వి రంజిత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటుకు నోట్లు పంచే వ్యూహాలను తీవ్రంగా విమర్శించారు. వివాదాస్పదమైన తిరుమంగళం ఫార్ములాను ప్రస్తావిస్తూ గత ఎన్నికల్లో తన నియోజకవర్గమైన కాంచీపురంలో ఒక్కో ఓటుకు 1500 రూపాయల వరకు పంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం ఎలాంటి డబ్బు పంపిణీ చేయకుండా అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో డీఎంకే కురువృద్ధుడు దివంగత నేత కరుణానిధిని ప్రస్తావిస్తూ కలైనార్ లేదా మాజీ ముఖ్యమంత్రి వంటి గౌరవ సంబోధనలు లేకుండా నేరుగా కరుణానిధి అని పేరుతో పిలిచారు. మంత్రి వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా దుమారం రేగింది. ఇది సభా సంప్రదాయాలను ఉల్లంఘించడమేనంటూ ప్రతిపక్ష డీఎంకే సభ్యులు తీవ్ర నిరసనకు దిగారు. మాజీ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్ర నేతృత్వంలో వారు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సీఎం విజయ్ వెంటనే జోక్యం చేసుకున్నారు. మంత్రి రంజిత్ కుమార్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి దివంగత నేతను అలా పిలవడం తగదని అంగీకరించారు. మంత్రి తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అని స్పష్టంగా ప్రకటించి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. తమిళనాడు శాసనసభలో సీనియర్ దివంగత నేతలను గౌరవప్రదమైన బిరుదులతో సంబోధించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ముఖ్యంగా కరుణానిధిని కలైనార్ అని పిలవడం ఆయన పట్ల చూపే గౌరవానికి చిహ్నం. ఈ సంప్రదాయానికి భంగం కలగడంతోనే డీఎంకే సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి వెంటనే తప్పును సరిదిద్ది క్షమాపణ చెప్పడం ద్వారా సభా గౌరవాన్ని కాపాడారు. பேரை மென்ஷன் பண்ணி பேசுனது தவறு தான். அவர் சார்பாக நான் சாரி கேட்டேன்.